జై శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. మీ ఫణిపంతులు. నా యూట్యూబ్ ఛానల్ని ఇంతమంది ఆదరాభిమానాలు చూపిస్తున్నందుకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇకపోతే విషయంలోకి వస్తే, ప్రతి ఒక్కరు కూడా అయ్యా స్వామి మీ యొక్క అడ్రస్సు, అదేవిధంగా ఫోన్ నెంబరు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అడ్రస్ వచ్చేసండి, ఇది తెలంగాణ యాదాద్రి భువనగిరి డిస్టిక్, ఒలిగొండ మండల్, విలేజ్ వచ్చేసి నర్సాపురం. ఈ యొక్క దేవాలయం విలేజ్కి సంబంధం లేకుండా పంట పొలాల్లో మధ్యలో ఉంటుందండి. ఇది పీసరవారి గూడెం అని చెప్పేసి అంటారు. మీరు ఆంధ్ర నుంచి వచ్చేవారైతే నల్గొండ నుంచి రావచ్చండి. నల్గొండలో ట్రైన్ దిగేసి రావచ్చు. ఇక్కడ హైదరాబాద్ కానీ తదితర ప్రాంతంలో నుంచి వచ్చేవారైతే భువనగిరిలో ట్రైన్ దిగేసి ఒలిగొండ, కొత్తగా ఏర్పడినటువంటి రోడ్డు అండి, ఒలిగొండ నుంచి భద్రాచలం. ఈ రూటు చక్కగా భద్రాచలం వెళ్తుంది. ఒలిగొండ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో నర్సాపురం అన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి దేవాలయం, శ్రీ పంచముఖ అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం. ఇకపోతే నా యొక్క మొబైల్ నెంబర్ 9182474282. ఈ నెంబర్కు మీరు వాట్సాప్ ద్వారా మీ యొక్క సమస్యను దాంట్లో మెసేజ్ రూపంలో పంపించండి. దానికి ఖచ్చితంగా నేను పరిష్కారాన్ని తెలుపుతాను. అంతేకాకుండా ఈ దేవాలయం మార్గానికి వచ్చేవారు ముందుగా నాకు మెసేజ్లో మేము స్వామి రావాలనుకుంటున్నాము, ఈరోజు ఉంటారా లేరా అని చెప్పేసి కనుక్కొని దయచేసి రండి. ఇప్పుడు ఏంటంటే బయట కార్యక్రమాలకు నేను బయలుదేరితే మీరు వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, చాలా దూరం నుంచి వస్తున్నారు ఈ మధ్య. కాబట్టి శనివారం మంగళవారం అయితే మాత్రం ఖచ్చితంగా నేను దేవాలయంలోనే ఉంటాను. ఉదయం 7 గంటల నుంచి మొదలుకొని 12 వరకు నేను దేవాలయంలోనే ఉంటానండి. ఆ సమయంలోపు వచ్చిన వారికైతే నేను కలుస్తాను, దయచేసి గమనించుకోండి. ఇది వచ్చేసండి, ఈ మార్గం వచ్చేసి ఒలిగొండ నుంచి ఇది దేవాలయం. దీని ముందు భాగం నుంచి ఈ విధంగా భద్రాచలం వెళ్ళే అటువంటి దారి అండి. ఇది భద్రాచలం వెళ్తుంది, ఇది ఒలిగొండ, ఇది దేవాలయం అండి. చుట్టూ కూడా పంట పొలాలతోనే ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్ స్వామి. నా యొక్క ఛానల్ని ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు, బంధువులకు వారికి ఏదైనా సమస్య ఉంటే ఈ మార్గంగా మేము వెళ్ళామని వారికి కూడా తెలపండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ స్వామి యొక్క దయ ఉంటే అన్ని విధాలుగా మనము రక్షతో హ్యాపీగా ఉంటాం.